హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను లాస్ట్ టైం ఒడియాలు పెట్టిన వీడియోకు మంచి వ్యూస్ వచ్చాయండి. చాలా బాగా వైరల్ అయింది వీడియో కూడా. సో ఇది కూడా అలాగే అందరూ కూడా చూడాలని కోరుకుంటున్నాను. వీడియో మొత్తం కూడా ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, ఒడియాలు ఇక్కడ చాలా బాగా ఎండిపోయినాయి. లాస్ట్ వీడియోలో నేను ఒడియాలు పెట్టే వరకే చూపించాను కదా. సో ఇప్పుడు చాలామంది కాటన్ క్లాత్ పైన పెట్టిన తర్వాత తీయడానికి రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అవి వేస్ట్ కూడా చేసేస్తున్నారు అనమాట దానిలను. కాకపోతే మనము ప్లాస్టిక్ షీట్ పైన పెట్టడం కంటే కాటన్ క్లాత్ పైన పెట్టడమే చాలా మంచిదన్నమాట. హెల్త్ పరంగా కూడా ప్లాస్టిక్ షీట్ పైన పెడితే ఈజీగా వచ్చేస్తాయని పెడుతున్నారు, కానీ వేడివేడిగా అలా ప్లాస్టిక్ షీట్ పైన పెడితే హెల్త్కు చాలా మంచిది కాదండి, అస్సలు మంచిదే కాదు. చూడండి, ఇలా నేనైతే ఎప్పుడు ఒడియాలు పెట్టినా కూడా ఇలా కాటన్ క్లాత్ పైన పెడతాను. మనం తీసేటప్పుడు ఏం చేయాలంటే చూపిస్తున్నాను కదా, ఈ రకంగా క్లాత్ని బోర్లా పెట్టేసి సో వెనకాల వైపున కొద్దిగా నీళ్లు చల్లాలి. నీళ్లు చల్లిన తర్వాత ఒక 5 సెకండ్లు అలా వదిలేయండి అంతే. జస్ట్ 5 సెకండ్స్ అలా వదిలేస్తే చాలు. ఈజీగా ఒడియాలన్నీ చూస్తున్నారు కదా ఎంత నీట్గా, ఒక్క ఒడియం కూడా మనకు విరిగిపోకుండా వస్తుంది. కొంచెం ఓపికగా తీసుకోవాలండి. మరి అంత కష్టపడి పెట్టుకున్న తర్వాత అన్నీ విరిగిపోతే బాధగా ఉంటుంది కదా. సో చాలామంది నేను చూశాను వీడియోస్లో కూడా ఇలా కాటన్ క్లాత్ పైన పెడుతున్నారు, కానీ తీయడానికి రాక అవన్నిటిని కూడా ఇంకా పాడేస్తున్నారండి, వేస్ట్ అయిపోతున్నాయని అని చెప్తున్నారు. అస్సలు వేస్ట్ అవ్వవు, ఇలా తీసుకోవాలి. సో అదే ప్లాస్టిక్ షీట్ పైన అయితే ఇంత పని ఉండదన్నమాట. జస్ట్ మనం పెట్టంగానే అవి వచ్చేస్తుంటాయి, కానీ హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు కదా. పూర్తిగా చల్లారిన తర్వాత పెట్టాలంటే కన్సిస్టెన్సీ ఇబ్బంది అవుతుంది. లేదు వేడివేడిగా పెట్టాలంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ కరగడం అన్నది అదంతా కూడా మన పొట్టలోకి వెళ్ళిపోతుంది, హెల్త్కి మంచిదే కాదు. సో ఇలా మీరు కాటన్ పంచ కానీ లేదంటే కాటన్ చీర కానీ ఏదో ఒకటి కాటన్ క్లాత్ పైన పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, అన్నిటిని కూడా ఇలాగా తీసేస్తున్నాను. లేదంటే మొత్తం క్లాత్ని ఒకసారి మీరు రివర్స్లో వేసేసి నీళ్ళు మొత్తం చల్లేసి ఒక 5 సెకండ్లు వదిలేస్తే జస్ట్ మీరు ఇలా క్లాత్ని చూస్తున్నారు కదా, ఇలా లూజ్ చేస్తుంటే అవంతకవి ఈజీగా వచ్చేస్తున్నాయి. గమనిస్తున్నారు కదా ఇక్కడ. సో చాలా ఈజీగా తీయొచ్చండి. ఇవే కాదు, ఇంకా బియ్యపిండితో చుట్టలు, ఎన్ని రకాల ఒడియాలు పెట్టినా కూడా చాలా ఈజీగా కాటన్ క్లాత్ పైన తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఒక కప్పుతో బోలెడన్ని ఒడియాలు అయ్యాయి. ఇప్పుడు మనం వీటిని వేయించి చూద్దాం పదండి. సో ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే ఏ ఒడియాలు వేయించుకున్నా ఆయిల్ బాగా వేడయిన తర్వాత మంటను సిమ్లో పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకు ఒడియాలు పొంగుతూ క్రిస్పీగా వేగుతాయి అన్నమాట. లేదంటే గట్టిగా వచ్చేస్తాయి. తొందరగా వేగిపోతాయి కానీ గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇలా నిదానంగా సన్నటి మంట మీద వేయించుకుంటే బాగా క్రిస్పీగా ఉంటాయి. ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనము మంటని చాలా సిమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఒడియాలు అయితే చాలా బాగా వచ్చాయండి. దీంట్లో మీరు ఎన్నో రకాల ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పుదీనా ఫ్లేవరు, కొత్తిమీర, ఇంకా మీ ఇష్టం అనమాట. జీరా ఇలాంటివి ఏదైనా కానీ ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని బొంబాయి రవ్వతో ఒడియాలు పెట్టేసుకోవచ్చు. సో మరి చూస్తున్నారు కదా, ఇక్కడ నేను వేయించిన తర్వాత కూడా ఎలా ఉంటాయో చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా ఉంటాయండి, మంచిగా కారకారంగా ఘాటుగా చాలా బాగుంటాయి. జస్ట్ పిల్లలకు ఇవి మనం రైస్లోకే కాకుండా స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చండి. మంచిగా ఉంటాయి అన్నమాట. కొద్దిగా కారకారంగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా స్నాక్స్ లాగా కూడా మనం వీటిని తినొచ్చు. ఇక్కడ వేయించిన వాటికి సో పచ్చి ఒడియాలకు తేడా చూపిస్తాను కదా నేను. అయితే మీరు కాటన్ క్లాత్ పైన తీసిన తర్వాత మాత్రం కొద్దిగా బాగా ఎండబెట్టండి. ఎందుకంటే నీళ్లు చల్లింటాం కాబట్టి కొంచెం తడితడిగా అనిపిస్తాయి. రెండో వైపున కూడా ఒక్కరోజు బాగా ఎండిపోతే సరిపోతాయండి. చూసారు కదా, ఒడియాలు అయితే చాలా క్రిస్పీగా భలే టేస్ట్గా చాలా బాగా కుదిరాయండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ సమ్మర్ వెళ్ళిపోయే లోపల ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా పెట్టేసుకోవచ్చు, ఎండతో అసలు పని అయితే ఉండదు. కొద్దిగా ఎండ ఉన్నా చాలు, లేదంటే ఫ్యాన్ కింద అయినా కూడా మీరు హాయిగా పెట్టేసుకోవచ్చు అండి. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇంట్లోనే హాయిగా ఫ్యాన్ కింద కూడా పెట్టేసుకుంటే కూడా చాలా బాగా ఎండిపోతాయి. 2 రోజుల్లో మనకు ఒడియాలు తయారైపోతాయండి. చూసారు కదా, మరి వీడియో ఎలా ఉంది? నచ్చితే ఒక లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.